హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నరాల బలహీనతలకు లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగస్తంభన సమస్యలకు వయాగ్రాలు అనేటివి అధికంగా వాడుతున్నారు. ఇటీవల తీసినటువంటి ఒక సర్వేలో దాదాపుగా 30 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్ళు ఎక్కువగా వయాగ్రాలు ఉపయోగిస్తున్నారని ఒక సర్వేలో వెల్లడించారు. దీనికి కారణం వచ్చేసి ఏంటంటే సహజంగానే చాలా మందికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇలా ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది అధికంగా ఉన్నా కూడా చాలా మంది హస్తప్రయోగం లాంటి దురలవాట్లకు ఎక్కువగా బానిసలైపోయి ముఖ్యంగా డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలు ఇలాంటి వాటికి అధికంగా బానిసలైన వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా వస్తున్నాయి. ఇకపోతే తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించుకోవడం కోసము బయట అమ్మాయిల దగ్గర కానీ వేషల దగ్గర కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళ సామర్థ్యం సరిపోదని తెలిసి లేదా సరిపోయినా కూడా ఎక్కువగా చూపించుకోవాలి అనే ఉద్దేశంతో అధికంగా వయాగ్రాలను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇలా ఉపయోగించడం వల్ల క్రమక్రమంగా వారి యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. వయాగ్రాలు ఎలా పనిచేస్తాయి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆవు పొదుగు మనకు పాలు ఇస్తుంది. ఆ పొదుగును బట్టి పాలు అనేది పిండే కాడికి పిండి మిగతాయి వదిలేస్తారు. ఎవరైనా పొదుగు ఉంది కదా అనేసి పాలు బలవంతంగా పిండితే ఏమవుతుందంటే పొడుగు మీద ఎఫెక్ట్ పడిపోయి పొదుగు పాడైపోయి పాలు మొత్తానికే రావడం మానేస్తుంది. అంటే హార్మోన్స్ను ఎంతవరకు రిలీజ్ చేయాలో అంతవరకే మెదడు రిలీజ్ చేస్తుంది. అంటే మీ స్టామినా కరెక్ట్గా ఉండి మీరు బలంగా ఉండేది ఉంటే అది మీకు కావాల్సినంత ఎరెక్షన్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. మీరు దాన్ని ఏం చేస్తున్నారు? బలవంతంగా ఆ హార్మోన్స్ ని రిలీజ్ చేయిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ గ్రంథుల మీద మీరు ప్రెషర్ అనేది అధికంగా చేస్తున్నారు. ఇలా ప్రెషర్ చేయడం వల్ల చాలా మందిలో ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కానీ హార్మోన్స్ సమస్యలు కానీ రావడం అనేది జరుగుతుంది. మరి ఎలా? సహజంగానే కొంతమందికి 30 సంవత్సరాలు దాటిన తర్వాత లేదా 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుకుందాం. సహజంగానే కొంతమందిలో ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కానీ హార్మోన్స్ లోపం కానీ మెటబాలిజం వల్ల కానివ్వండి ఈ సమస్యలు అనేది లేదంటే మోనోఫాలి దశ అంటే కొంత వయసు దాటిన తర్వాత జీవసత్తులు అన్ని క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. బీపీలు షుగర్లు యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భాలలో సహజంగా చాలా మందికి ఎక్కువగా షుగర్ అధికంగా ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. మరి అలాంటి వారికి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇవ్వడానికి మన దగ్గర ఒక మెడిసిన్ ఉంది. అది వచ్చేసి సిద్ధం మకర ధ్వజం అండి. సిద్ధం మకర ధ్వజం వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ పర్ల్ అండ్ గోల్డ్. సో గోల్డ్, ముత్యం ఈ రెండింటి కాంబినేషన్ లో ఇది తయారు చేయబడి ఉంటుందని. ఈ సిద్ధ మకర ధ్వజం మాత్రలు అనేటివి 30 మాత్రలకు సుమారుగా 2400 రూపాయలు ఉంటుందండి. సో ఇది మన దగ్గర 2000 రూపాయలకి అవైలబుల్ గా ఉంది. దీన్ని ఉదయము రాత్రి సమస్య అధికంగా ఉన్నవాళ్ళు లేదా కేవలము రోజుకు ఒకసారి మాత్రమైనా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని ఎలా వాడుకోవాలి, ఎలాంటి నియమాలు దీన్ని ఫాలో అవ్వాలని చెప్తాం. స్వర్ణ భస్వం అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇది శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని అందించడానికి ఈ స్వర్ణ భస్వం, ముత్య భస్వాలు అనేవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా దీనిలో శిలాజిత్ కూడా ఉంటుంది. ఇవి భస్వాలు మాత్రమే, అవి కాక ఇంగ్రీడియంట్స్ కూడా వేరే ఉంటాయి. వీటిని మనం రెగ్యులర్ గా ఉదయము రాత్రి కాకుండా రోజుకు ఒకసారి అయినా సరే మీ సమస్యను బట్టి అది నేను సజెస్ట్ చేస్తాము. రెగ్యులర్ గా కూడా వాడుకున్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావు. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ రెగ్యులర్ గా వాడుకోవచ్చు. సో అంతేకాని ఇది వాడే సందర్భాలలో ఈ మాత్రలు వేసుకొని కొద్దిగా పాలు తాగాలి. కొంతమంది అడుగుతున్నారు, సార్ నాకు పాలు తాగే అలవాటు లేదు, అప్పుడు నేను ఏం చేయాలి అని. గోరువెచ్చని నీరు త్రాగండి. ఎందుకంటే పాలు అనేటివి శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అది తాగే అలవాటు లేని వాళ్ళు గోరువెచ్చని నీరు తాగితే ఈ భస్వాలు అనేటివి త్వరగా డైజెస్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది వేసుకున్నాక సుమారుగా 1 అవర్కో 2 అవర్కో మరి వయాగ్రా లాగా పవర్ ఉండదు. బట్ మనకు వర్క్ అవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇది అందిస్తుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. మరి నేను చెప్తుంది ఏంటంటే వయాగ్రాలకు సమానమైనదని చెప్పాను. ఎందుకంటే 50 mg 100 mg టెడాల్ఫిన్, సెడాల్ఫిన్ లాంటివి చాలా పవర్ఫుల్ ఉంటాయి, చాలా వినాశనాన్ని ఇస్తాయి. ఇవి అంత పవర్ఫుల్ ఉండవు, బట్ మనకు కావాల్సినటువంటి శక్తిని మాత్రం అందించి వదిలేస్తుంది. సో దానివల్ల మనకు కావాల్సినటువంటి హార్మోన్స్ ఎంత అవసరమో అంతనే మన బ్రెయిన్ అనేది రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మనం వీటిని రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఏ వయసు వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఇది వాడే సందర్భాల్లో లేదా అట్లీస్ట్ వాడే రోజైనా సరే డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ,
నాన్ వెజ్ కానీ మానివేయాల్సి ఉంటుంది. సో నాన్ వెజ్ లో ముఖ్యంగా చికెన్, చేపలు తినొద్దు. ఎందుకు అనంటే ఈ సిద్ధ మకర ధ్వజం గోల్డ్ తోటి అదేవిధంగా శిలాజిత్ తోటి తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీని కొద్దిగా హీట్ చేస్తుంది, వేడి తత్వం కలిగిస్తుంది. దీనికి తోడు ఇంకా అధిక హీట్ అయితే ఏమిటంటే నరాల బలహీనతలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది వాడినప్పుడు ఇలాంటివి మానవేయాలి. అండ్ ముఖ్యంగా దీనికి విరుగుడు ఉంది, విరుగుడే చింతపులుపు. ఎట్టి పరిస్థితుల్లో ఇది వాడే సందర్భాల్లో చింతపులుపును మాత్రం తీసుకోకూడదు. ఇది దాన్ని సరిగ్గా పనిచేయనీయకుండా చేస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఫాలో అవుతూ సిద్ధ మకర ధ్వజం మాత్రలు కనుక మీరు వాడుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఇవి మా దగ్గరే కాదు, అన్ని రకాల ఆయుర్వేద షాపులలో కూడా అవైలబుల్గా ఉండవచ్చు. బట్ మా దగ్గర మేము ఇచ్చేది మాత్రం బెస్ట్ కంపెనీ అండ్ బెస్ట్ ప్రైస్లో అందించడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా మా కస్టమర్లకు మేము బెస్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. అంతేకాకుండా దీని ఫలితం కూడా బెస్ట్గా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి బెస్ట్ రిజల్ట్ ఇచ్చేదాన్ని నేను ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేస్తుంటాను. దీని కాస్ట్ వచ్చేసి 30 మాత్రలకు 2000 రూపాయలు ఉంటుంది. 4+1 ఆఫర్ కూడా ఇస్తున్నాం. అంటే 4 బాటిల్స్ ఓకే సార్, మేమే కాదండి కంపెనీ వాళ్ళు ఇస్తారు అది. కాబట్టి అదే మా ఆఫర్ని మీకు కూడా అందిస్తున్నాము. సో 4+1 అంటే 4 బాటిల్స్ కనుక ఒకేసారి మీరు పర్చేస్ చేస్తే 5th బాటిల్ నేను ఉచితంగా మీకు అందించడం జరుగుతుంది. అది కంపెనీ వాళ్ళు ఇచ్చే ఆఫరే, మీకు కూడా మేము ఇస్తున్నాము. సహజంగా అది బయట వాళ్ళకి ఇవ్వరండి, ఓన్లీ డాక్టర్లకు రిప్రజెంటేటివ్స్ మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆ ఆఫర్ని మీకు నేను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు కూడా కొంత అమౌంట్ అనేది సేఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా మీకు దీన్ని వాడినప్పుడు ఏదైనా సమస్యలు తలెత్తినా లైట్గా హెడేక్ లాంటివి కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి, నేను లేదని చెప్పడం లేదు. దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వీక్నెస్. మీ బాడీలో సరైనటువంటి స్టామినా లేకపోవడం వల్ల ఇది హెవీగా కొద్దిగా హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల హెడ్ కొంచెం హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా మామూలుగా మనం ఏదైనా హెడేక్ టాబ్లెట్ వేసుకున్నా లేదంటే కొద్దిగా కంట్రోల్ చేసుకున్నా అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. దాంతో పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ సిద్ధ మకర మాత్రల్ని రెగ్యులర్గా వాడుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని నేరుగా కావాలి అని అనుకుంటే కనుక ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా సంప్రదించి తీసుకోవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ అడ్రస్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి, మా ఫోన్పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాము. దానికి అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మేము కొన్ని వందల మందికి ఎప్పుడు రెగ్యులర్గా ఎన్ని రకాల మెడిసిన్ అంటే అన్ని రకాల మెడిసిన్స్ మేము కొరియర్ చేస్తూనే ఉంటాము. చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఇది ఫేక్ ఏమో, డబ్బులు తీసుకున్నాక మెడిసిన్ రాదేమో అనే భయాలు కూడా చాలా మంది ఉన్నాయి. బట్ నాట్ వైద్యం ఛానల్ ఇంతవరకు ఎవరికి అలా చేయలేదు. 100% మీకు మెడిసిన్ అందేదాకా కూడా ప్రతి రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కూడా అందిస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. తర్వాత ఇలాంటి వీడియోస్ కావాలంటే మీకు ఎంత వెతికినా కూడా దొరకకపోవచ్చు కూడా, ఓకేనా? సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా నేను మీకు అందరికీ టచ్లోనే ఉంటాను. థ్యాంక్ యూ.